పెరుగుతుందండి. దానిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వాహనదారులు ఉంటారో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్లో కానీ వాళ్ళంతా కూడా ఈ సిగ్నల్ పాయింట్స్ దగ్గర జంక్షన్లలో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎండ తీవ్రతను తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారని చెప్పని మానవ సేవే మాధవ సేవ అన్న ఒక నినాదంతో తిరుపతిలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ దిండుకుర్తి నరసింహులు గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి సిగ్నల్ పాయింట్స్ వద్దంతా కూడా ఈరోజు గ్రీన్ షీట్స్ అని చెప్పి పందిర్లలాగా వేస్తున్నారండి. నిజంగా ఇది అభినందనీయం. ఎవరికి రాని ఆలోచన ఈరోజు నిజంగా నగరపాలక సంస్థ అధికారులు ఇలాంటి కార్యక్రమాలను చేయాలి పోలీసుల సహకారంతో. కానీ స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడకూడదని చెప్పని నగరంలో ఉన్నటువంటి ఏదైతే సిగ్నల్ పాయింట్స్ ఉంటాయో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ అక్కడంతా కూడా వీళ్ళు సుమారు 35,000 రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా నగర ప్రజల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి వాళ్ళకి ప్రజాప్రతినిధులు అలాగే ఉన్నతాధికారులు సంపూర్ణ సహకారం అందించాలండి, వాళ్ళని ప్రోత్సహించాలి.